కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు ఏ రకంగా ఉంటాయన్నదానికి నిలువెత్తు నిదర్శనం మెగా కుటుంబం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగతా ఆ వృక్షంలో పూచిన ఫలాలు. ఎంత అద్భుతమైన బాండింగ్ అంటే చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది. చాలామంది అసూయాపరులు కళ్ళు కుట్టుకుంటారు, ఏంట్రా వీళ్ళ అన్నదమ్ములందరూ ఎంత ప్రేమగా ఉంటారు అని. ఒక్క మాట ఏ రోజు కూడా తమ్ముణ్ణి ఆయన అన్నాడు. అన్నని ఎవరన్నా పన్నెత్తి మాట అన్నా దేనికన్నా సిద్ధమైపోయే తమ్ముడు. ఆ సీన్ చూడండి, ఎక్కడ దాకా ఎందుకు, ఎంత అద్భుతమైన సీను. కన్నీళ్ళు పెడుతున్నాడు ఆయన రామ్ చరణ్. ఆ స్పెట్స్లో కనిపించకపోవచ్చు కానీ ఎంత ఉద్వేగమైన సీన్ ఇది, చిరస్థాయిగా నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేటు, ఉప ముఖ్యమంత్రి, ఎన్ని కష్టాలు పడో ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు ఆయన. దీనికి ఆయన పడ్డ తపన, ఆయన చేసిన కృషి, ఆయన ఆలోచన సరళి ఒకటి కాదు రెండు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత చెప్పినా తక్కువే. రాజకీయ పరంగా, సినిమా పరంగా కూడా అంతే. చాలా తక్కువ సినిమాలైనా ఎక్కువ సక్సెస్. మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తుంటే అన్నయ్య అక్కడ ఉన్నారని చెప్తే ఆప్యాయంగా వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి వేలాది మంది ప్రేక్షకులు వాళ్ళ మధ్యన వాళ్ళిద్దరిని రామలక్ష్మణులాగా ఆయన చూపించి మురిసిపోతున్న సీను. ఆ కొడుకు కళ్ళల్లో చూడండి ఆనంద బాష్పాలు. ఆ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది కదా. అదిగో చూడండి, రామ్ చరణ్ ఉద్వేగం, ఆనంద బాష్పాలు. రేర్ సీన్లు కదండి ఇలాంటివి. ఒక్క మెగా కుటుంబానికే దక్కే మహాద్భుతాలు ఇవన్నీ కూడా. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి సినిమా నటులే అనుకున్నా, రాజకీయాలనే అనుకున్నా ఇంత అభిమానం చూపిస్తారా, ఇంత ప్రేమ చూపించడం జరుగుతుందా? అసలు వీళ్ళిద్దరు ట్వీట్లు చూస్తే నిజంగానే ప్రతి ఒక్కరి కళ్ళు కూడా చెంపుతాయి. ఏంటి ఇంత ప్రేమ ఉంటుందా? ఏదో తండ్రి కొడుకులు అంటే రెగ్యులర్గా వింటుంటాం, కొడుకు మీద ఉంటుందని. తమ్ముడి మీద కూడా కొడుకులా చూసేంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నది ఆ చిరంజీవికే. అందుకే ఆయన చిరంజీవిగా విరాజిల్లుతున్నాడు. విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ట్వీట్. ఎంత అద్భుతమైన పదాలు ఇందులో వాడాడో చూడండి ఆయన. దీనికి ఆయన ఏమన్నా తక్కువ తిన్నాడా? ఆ మెగాస్టారు పెద్దన్నయ్య ఆయన మళ్ళీ రిటర్న్ ట్వీట్, అది కూడా వినిపిస్తాను. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధృవతారగా వెలుగుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం, వెలకట్టలేని జీవిత పాఠం. ఒక సీదా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్టలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు, విమర్శకులకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నిటినీ భరించే శక్తి ఆయన నైజం, అందుకే ఆయన విశ్వంభరుడు. బా, ఏమి పదాలండి. ఇక పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్తో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఎంత అద్భుతం అండి. మనసు విప్పి రాసినట్టు లేదు కదా, ఏదో పదాలు పెన్నపెట్టు రాసినట్టు లేదు. మనసులో నుంచి ఉప్పొంగిన భావోద్వేగం ఇది. అన్నా వదిన తల్లిదండ్రులే కదా పవన్ కళ్యాణ్ గారికి. అప్పుడెప్పుడు అమ్మ అమ్మ అంటుంటారు. రామ్ చరణ్ కంటే పవన్ కళ్యాణ్ గారే సురేఖ గారికి కానీ చిరంజీవి గారికి కానీ, అంటే రామ్ చరణ్ గారు అంటే ఇష్టం లేకని కాదు నేను అనేది, దాని అర్థం అది కాదు. దాని పదార్థాలు తీసుకున్న వాళ్ళు వేరేగా తీసుకొచ్చేమో, కానీ అంత ప్రేమ. పెద్ద కొడుకు, ఇది బాగుంటుందేమో. పెద్ద కొడుకు ఇంటికి, చిరంజీవి గారికి పెద్ద కొడుకు, తమ్ముడు కాదు ఆయన, అందుకనే అంత ప్రేమ. విశ్వంభరుడుని సంబోధిస్తూ ఆయన ఇచ్చిన ట్వీట్కి చిరంజీవి గారు మరి డైలాగుల్లో నువ్వా నేనా అని తేల్చుకుంటే సత్తా ఉన్న మెగాస్టార్ కదా, ఊరుకుంటాడు ఆయన. అవతల వాళ్ళు డైలాగ్ వేశారంటే దానికంటే అద్భుతంగా డైలాగ్ చెప్పగల సమర్థుడు ఆ విశ్వంభరుడు. ఆయన
రీట్వీట్ చేశాడు? చిరంజీవి కొణిదెల, జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు. తమ్ముడు కళ్యాణ్ ప్రేమతో పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతి మాట, ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకింది. నేను ముందే చెప్పాను అది మనసుతో వచ్చిన పదాలని. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో, ఓ తమ్ముడిగా నీ విజయాన్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతి క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మిన వాళ్లకు ఏదో చెయ్యాలనే తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఈరోజు నీ వెనుక కోట్లాది మంది జన సైనికులు ఉన్నారు. ఆ సైన్యానికి ఓ రాజువై నడిపించు. వాళ్ళ ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉంటాయి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఏంటండి అసలు ఈ ట్వీట్లు, ఒకళ్ళకి మించి ఒకరు. ఇది మామూలు ప్రేమ అంటారా దీన్ని? ఏంటి అభిమానాలు, ఏంటి పదాలేంటి, ఈ పదాల పదనిసలు, ఉప్పొంగే ఆనంద బాష్పాలు, ఒక పక్క ఉద్వేగం, మరో పక్క అసలు ఊహించినటువంటి ప్రేమ, వెల కట్టలేనటువంటి అభిమానం అన్నదమ్ముల మధ్య. ఇది కదా రక్త సంబంధం అంటే. చాలామంది ఉంటుంటారు, అది ఎప్పుడేం చేస్తారో వాడికి అర్థం కాదు. ఇది ఇటు నుంచి వెళ్తే ఆడు చిరాకు పడతాడు, అటు నుంచి వెళ్తే వీళ్ళు చిరాకు పడతారు. ఇన్ని సంవత్సరాలు అయ్యింది, రాజకీయాలలో ఉన్నారు, పార్టీలు పెట్టుకున్నప్పుడు ఎవరి పంతా వాళ్ళది. ఆయనకి నచ్చలేదు, వదిలేశారు. ఈయన నచ్చింది వెళ్ళారు. కానీ ఏ రోజు కూడా తమ్ముడిని ఆపలేదు. ఎందుకంటే పవన్లో ఏదో పవర్ ఉంది. మోడీ అందుకనే కదా తుఫాన్ అంటాడు ఆయన. పవన్లో ఆ పవరు చిరంజీవి గారు ఫస్ట్ పసిగట్టారు. ఇప్పుడు ప్రధాని కూడా అదే అంటుంటాడు. ఆయన చూస్తే ఎంత ఆనందపడిపోతాడంటే, ప్రధానమంత్రికి అవసరం ఏంటి? దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు లేరు, అసలు అవసరమే లేదు. కానీ వాళ్ళని చూసి వీళ్ళు మురిసిపోతుంటారు. పట్టలేనటువంటి ఆనందం. సొంత కుటుంబ సభ్యులను చూస్తే ఎంత మనం ఆనందపడిపోతామో, సొంత కుటుంబీకులతో ఒక మంచి కార్యాన్ని చేస్తే ఎంత సంతోషపడతామో అంత సంతోషాన్ని చూపిస్తుంటారు. చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ ట్వీట్లు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రే అన్నదమ్ములు అంటే ఇదిరా, రక్త సంబంధం అంటే ఇదిరా, ఈ రకంగానే ముందుకు సాగాలి అని.